ఎగ్జాంపుల్ ఏందంటే, మీరు ఒకవేళ మీ దగ్గర డేటా ఉంటది కాబట్టి 2018 నోటిఫికేషన్ చూడండి. అప్పుడు సేమ్ సచివాలయం కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. కాబట్టి పోలీస్‌లో దాదాపు చాలా వేకెన్సీ పోస్టులు, అలాగే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక చాలా ఆబ్సెంటీసు, ఈ అన్ని ట్రైనింగ్ సెంటర్స్‌లో దాదాపు 20-30% పీపుల్ ఆబ్సెంటీస్. ఎందుకంటే చాలామంది సచివాలయం జాబ్స్‌కెళ్లారు. వన్స్ స్టేట్‌లో ఆ జాబ్ అనేది వన్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చేసాక నెక్స్ట్ అవకాశం లేదనమాట. కాబట్టి గవర్నమెంట్ నేను కోరేది ఒకటే. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి రేపు పిలుస్తారు కదా! మెడికల్‌కి వీటికి. పిలిస్తే 1:2 అయినా లేకపోతే 1:1.5 అయినా ఇట్లా మెంబర్స్‌ని పిలవండి. ఎందుకంటే ఎవరైతే రేపు డీఎస్సీ రిజల్ట్స్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే తర్వాత లిస్టు ఎవరైతే వెనకాల ఉంటారో వీళ్ళకి జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. లేదా డీఎస్సీ రిజల్ట్స్ ఇచ్చాక ఇస్తే అది అందరికీ హెల్ప్ అవుద్దని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో గవర్నమెంట్‌కి చేరేటట్టు యాస్పిరెంట్స్ షేర్ చేయండి. ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, మళ్ళీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, పాపులర్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆంధ్ర, తెలంగాణలో ఏమున్నాయో అందరూ సార్లు కూడా డైరెక్టర్సు మీరు కూడా దీని గురించి ఒక ట్విట్టర్‌లో ట్వీట్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా రీల్ చేయడం కానీ, యూట్యూబ్‌లో ఏదైనా అవేర్‌నెస్ వీడియోలాగా గవర్నమెంట్‌కి లేకపోతే మీకున్న కాంటాక్ట్స్ ద్వారా గవర్నమెంట్‌కి ఈ వీడియో రీచ్ అయ్యేటట్టు మీరు కూడా మీ సైడ్ నుంచి మీ ప్రయత్నం మీరు చేయండి. చాలామంది యాస్పిరెంట్స్‌కి ఇది యూజ్ అవుద్ది. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇది సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.